గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్కారం. ఏమిటి అంతా కట్టకట్టుకుని వచ్చారు? మా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చామమ్మా. మీ సమస్యలు పరిష్కరించడానికే కదా నేనున్నది. చెప్పండి. సైకిల్ షెడ్ పూర్తిగా పాడైపోయిందండి. వర్షం వస్తే సైకిల్ అన్ని తడిసిపోతున్నాయి. మీ సలహా తీసుకుని వెంటనే స్ట్రైక్ మొదలు పెడదాం అనుకుంటున్నాం. చూడండి, ప్రజలకు, యజమానులకు, కార్మిక సంఘాల మీద గౌరవం పోవడానికి కారణం లేని ఇలాంటి సమ్మెలే. నేను బాస్తో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించేలా చేస్తాను. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు స్ట్రైక్ గీ కనకండి. వెళ్ళండి. కుటుంబ నియంత్రణ సూత్రములు. ఈ పుస్తకం 25 ఏళ్ల క్రితం నా కంటబడి ఉంటే ఈ కుటుంబరావు 6 ఆడపిల్లలకి తండ్రి అయి ఉండేవాడు కాదు. చక్కగా క్యాలికో బైండ్ చేసిన పుస్తకంలా నవనవలాడుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు చివికి చెదలు పట్టిన తాళపత్ర గ్రంథంలా మిగిలిపోయాడు. ఏమ్మా, నన్ను చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? అబ్బే లేదండి, ఆడపిల్లని కనటం శాపంలా మీరు ఫీల్ అవుతుంటే నవ్వొచ్చింది. తప్పు నీది కాదమ్మా, నాది. కన్నవాళ్లకు తెలుస్తుందమ్మా కన్య పిల్లల బరువు. వరకట్నం తీసుకోవటం నేరం అంటోంది ప్రభుత్వం. కానీ మన భారతదేశపు సరిహద్దుల మధ్య ఏ రాష్ట్రంలో వాడైనా సరే మా రాష్ట్రంలో వరకట్నం లేదని చెప్పమని గుండె మీద చేసుకుని మా ఆఖరమ్మాయినిచ్చి వాడికి పెళ్లి చేసేస్తాను. ఓ నువ్వటో వాంటెడ్ కాలం. నాకు సైలెన్స్ చెప్పే మనగాడెవడా అని కంగారు పడ్డాను. సారా కూర్చో. హలో. ఏమిటయ్యా అలా చూస్తున్నావు? మా అసిస్టెంట్ లైబ్రేరియన్ మిస్ శాంతి. చూడమ్మా శాంతి, ఇతగాడు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఒక వాంటెడ్ కాలం చూసి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే అలా పిలిచాను. అసలు పేరు నేతాజీ. ఏమండో వాంటెడ్ కాలం చూస్తున్నాను కదా అని నన్ను ఎంఏను పిహెచ్డీ అనుకోకండి. మనం చదివింది 7th క్లాస్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్. మాకు పుస్తకం కనిపించడం లేదు, కొంచెం చూపిస్తారా? ఏమిటిది? వాత్సాయనుడి కామసూత్రాలు. పోనీ ఒక్క రాత్రి మా ఇంటికి రా. అదే ఆ పుస్తకం ఉందా? సారీ, అలాంటి పుస్తకాలు ఇక్కడ ఉండవు. ఓకే ఓకే, అవన్నీ లేకపోతే అందమైన అమ్మాయిల భంగిములున్న నువ్వు ఏ పుస్తకం ఇచ్చినా సరే, లేదా అదే భంగిములు నువ్వు చూపించినా సరే నేను చూపిస్తా. ఇది వాత్సాయనుడి కామశాస్త్రంలో పోజ్ నెంబర్ 1. ఇంకో పోజ్ కావాలా? ఇది కామసూత్రాల్లో పోజ్ నెంబర్ 2. ఈ పోజ్ ఏమిటో మీకే తెలుసు. కొంచెం దుమ్ముంది, ఇంకోటి. బాగా కొడుతున్నాడు కదా. అరే ఇండియన్ లా. ముక్కుబడి కావాలా? నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు. వద్దమ్మా వద్దు. మంచి కోసం కొట్టినా, మానవత్వం కోసం కొట్టినా రకరకాల సెక్షన్ల కింద అరెస్ట్ చేసే ఈ రోజుల్లో నాకు థ్యాంక్స్ చెప్పకండి. నేతాజీ, కొట్టింది నువ్వు, తన్నులు తిన్నది వాళ్ళైతే మధ్యలో నాకు ఆయాసం వచ్చింది ఏమిటో. అవును, నువ్వు 7వ తరగతి వరకు చదివి కొట్టుల్లో మాత్రం పిహెచ్డీ చేసేవా ఏమిటో? అమ్మో, ఇవాళ మా ఇంటి కొత్త పేయింగ్ గెస్ట్ వచ్చేది. అమ్మాయికి అవినీతి పాఠాలు చెప్పాలి. వస్తానయ్యా. ఈ 3 మాసాలుగా అసలు లేదు, వడ్డీ లేదు. పైసలు ఇస్తావా, మక్క ఎరగదన్నమంటావా? కాను, ఈ నెల బోనస్ రాగానే ఇచ్చేస్తానయ్యా. అరే బోనస్ కాదు బే, జీతం ఏమైంది? పైసలు ఇస్తావా, తన్నమంటావా? ఫ్యాక్టరీ కాంపౌండ్ లోకి చేమిటి గొడవ? అరే ఆ మాట్లాడడానికి నువ్వెవరమ్మా? ఫ్యాక్టరీ పర్సనల్ ఆఫీసర్.
గుర్కా ఇతను బయట పంపించు. నీది పెత్తనం గేటు వరకే. సాయంకాలం గేటు బయటికి వస్తావుగా. నీది మక్కలు ఎరగదనుకపోతే పేరు కాన్వాయ్ కాదు. తీర్చే శక్తి లేనప్పుడు ఎందుకని అప్పులు చేయాల్సి వచ్చావు? ఏం చేస్తాడమ్మా, వాళ్ళ ఆవిడికి టీబీ, అప్పులు సంపాదన అంతా దాని మందులకే కరగబెడుతున్నాడు తల్లి. నా పర్సనల్ సెక్యూరిటీ మీద మెడికల్ అడ్వాన్స్ ఇప్పిస్తాను, అప్లై చేయి. ఆఫీస్కి రా. అలాగేనమ్మా. ఏంటిది? ఎలా జరిగింది ఈ ప్రమాదం? ఎవరైనా గాయపడ్డారా? రాఘవయ్య అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు, లేకుంటే చచ్చుండేవాడు. స్విచ్ ఆన్ చేశాడు, హఠాత్తుగా పడిపోయింది. సూపర్వైజర్ గారు, ఈ ప్లాంట్ ని వెంటనే సిక్ ప్లాంట్ గా డిక్లేర్ ఆ చేయండి. మాట చెప్పవలసింది మీరు కాదమ్మా, ఆపరేటర్ గారు. ఓ ఐసీ. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం ఆయనతో మాట్లాడతాను. ఆఫ్ కోర్స్ మిస్ విప్లవ, యు మే బి రైట్. బట్ ఇప్పటికిప్పుడు ప్లాంట్ బాగు చేయాలంటే మాటల అమెరికా నుంచి ఇంజనీర్స్ రావాలి, స్పేర్ పార్ట్స్ రావాలి. తెప్పించండి సార్. అదృష్టం బాగుండబట్టి సరిపోయింది గానీ ఇదే మిషన్ పని చేస్తున్న వాళ్ళ మీద పడి ఉంటే ఏం జరిగేదో తెలుసా? చచ్చేవాళ్ళు. స్టాప్ ఇట్ సార్, ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్. జీవితాల్లో తేడాలుంటాయి మిస్ విప్లవ. మనవి కాస్ట్లీ జీవితాలు, వాళ్ళ వేస్ట్ జీవితాలు. పొరపాటు సార్. మీరు తల్లి కడుపులో 9 నెలలే పెరిగారా, 9 ఏళ్ళు పెరిగారా? పసితనంలో మీరు తల్లి పాలు తాగారా, విస్కీ సారాలు తాగారా? రోజు మీరు అందరిలాగా అన్నమే తింటున్నారా, లేకపోతే గడ్డి గాదం తింటున్నారా? జీతాల్లో తేడాలుండొచ్చేమో గానీ జీవితాలు ఒకటే సార్. కార్మికుల గురించి అంత చులకనగా మాట్లాడకండి. నేను నీకు జీతం ఇచ్చి పెట్టుకున్నది నన్ను సపోర్ట్ చేయడానికా లేక? సారీ సార్, నేను జీతం తీసుకుంటున్నది మీ బిజినెస్ ఒడిదుడుకులు లేకుండా ఎలా నడుపుకోవాలో సలహా చెప్పడానికి, సక్రమమైన లాభాలతో మీ కంపెనీ నడిచే విధానం తెలియజేయడానికి. ఇప్పటికిప్పుడు ప్లాంట్ బాగు చేయించడం అంటే నా వల్ల కాదు. బాగు చేయించలేకపోతే ప్లాంట్ ఆఫ్ చేయించండి. ఆపు చేయిస్తే లక్షల్లో నష్టం వస్తుంది. ఆఫ్ చేయించకపోతే చాలా లక్షలు నష్టపోవాల్సి వస్తుంది. అంటే స్ట్రైక్ చేయిస్తానని బెదిరిస్తున్నావా? ఇది బెదిరింపు కాదు సార్, అడ్వైస్. వైస్ గా బిహేవ్ చేస్తే అందరికీ మంచిదే. ఒకసారి ఆలోచించండి. హలో, మళ్ళీ ఫర్దర్ ఆర్డర్ జారీ చేసే వరకు బీ ప్లాంట్ క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. అమ్ములు, ఏమైందే నీకు? ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదే తల్లి, ఇంతలో ఏమైందే నీకు? నాకు ఈ గంగిరెద్దు అలంకారాలొద్దు. మీరు తెచ్చి అక్కురాడని మీ టైప్ లో నిప్పేయించారు. అది కాదు అమ్ములు, నా మాట వినివే. మీ నాన్నగారు వచ్చే వేళయింది, నేను చెప్తాను. ఏమిటైంది? ఏమిటైంది? కొత్తగా పేయింగ్ గెస్ట్ వస్తున్నాడు, నిన్ను ఇలా చూశాడంటే మన ఇంట్లో ఫ్రీగా ఉండమన్నా ఉన్నాడు. పేయింగ్ గెస్ట్ లో వచ్చి ఆ కుర్రాడిని వల్ల వేసుకుని నేను పెళ్లి చేసుకున్నాను. తప్పమ్మా, అలా అనకూడదు. ఇది మన సాంప్రదాయం. పద చెప్తాను, పద కూర్చో. నేను కూడా మీ తాతగారి దగ్గర మంచి భోజనం చవకగా దొరుకుతుందని పేయింగ్ గెస్ట్ గా చేరితే మీ అమ్మని ఈ సంతాన లక్ష్మిని నా మీదకి తోలి నేను దీన్ని ఏమీ చేయకపోయినా ఊళ్ళో నానా గోలా చేసి నేను దీన్ని ఏదో చేశానని వాళ్ళ ముందు ఒప్పించి కానీ కట్టనివ్వకుండా మీ అమ్మ నా కట్టగట్టాడు మీ తాత. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మన సాంప్రదాయం గురించి చెబుతున్నాని. అదిగో అప్పటి నుంచి మీ తాతగారి సత్సాంప్రదాయాన్నే నేను ఆనవాయితీగా పెట్టుకుని ఈ 5 అక్కలకి పెళ్లిళ్ళు చేసి పంపించేశాను. నువ్వు 6వ దానివి, నిన్ను కూడా అలాగే పంపిస్తే నా గుండెల మీద కుంపట ఆరిపోతుందే తల్లి. నాన్న, నీ గుండెల మీద కుంపట ఆరిపోవాలంటే చౌకగా నా పెళ్ళయ్యేలా ఒక పెద్ద ప్లాన్ వేస్తాను. ఏమిటి తల్లి, నా బంగారు తల్లి చెప్పవే. నాకు సిగ్గొస్తుంది బాబు. అబ్బా పర్వాలేదు, చెప్పవే తల్లి. నీ సొంత నాన్నేగా. అంటే అద్దె నాన్న వాడున్నాడా? అబ్బా ఏదో మాట వరుస కన్నాలండి. నువ్వు చెప్పవే తల్లి. రోజు వచ్చి అమ్మకు ఉత్తరాలు ఇస్తాడే. ఎవడేవాడు? అదే పోస్ట్ మ్యాన్. వాడితో నిలేచిపోతాను. దిక్కుమాలి పక్షాలోచనలు నువ్వు. ఇది నీ ట్రైనింగేనా? అయ్యో రామరామా, నేనా? ఎవరండి లోపల? అడుగు వచ్చేసాడు. పోస్ట్ మ్యానా? అదే కొత్త. నువ్వు లోపలికి తగలాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? కుటుంబరావు గారంటే మీరేనా అండి? అవును. నువ్వెవరు? సుబ్రహ్మణ్యం గారు మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్ కావాలంటేను. సుబ్రహ్మణ్యం పంపించిన మనిషివే? అవునండి. నీ పేరేవిడా? అబ్బులండి. సబ్బుల కంపెనీలో పనిచేస్తున్నావా? ఫ్యాక్టరీలో పనిచేస్తున్నానండి. ఎక్కడో అక్కడ. ఇంతకు ముందు ఎవరింటో ఉన్నావు? శానిటరీ ఇన్స్పెక్టర్ గారింట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండేవాడండి. వాళ్ళ అమ్మాయి పాలవాడితో లేచిపోయిందండి. ఆ తర్వాత ఆయిల్ కంపెనీ మేనేజర్ గారింట్లో ఉండేవాడండి. వాళ్ళ అమ్మాయి పేపర్ ఆడుతోను, వాళ్ళ ఆవిడ స్టీల్ గిన్నెల వాడితో లేచిపోయారండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చానండి. ఏమండి, ఈ అబ్బాయి పాదం చాలా గొప్ప పాదం అనుకుంటానండి. రేపటి నుంచి పాలవాడిని పేపర్ వాడిని కట్ చేయి, స్టీల్ గిన్నెల వాడిని ఇంట్లోకి రానివ్వకు. అలాగే. మన
నేను చేరిపోవచ్చా అండి? తక్షణం సామాన్లు తెచ్చుకో. చాలా థ్యాంక్స్ అండి. వస్తానండి వస్తానండి వస్తాను. వెళ్ళిపోతున్నాడు నాన్న, అతను వెళ్ళిపోతున్నాడంటే. ఎక్కడికి వెళ్తాడే పిచ్చిదానా? ఇందాక నువ్వు చూసిన చూపుకి గోడ కొట్టిన బతిలాగా తిరిగి ఇక్కడికే వస్తాడు. సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. నాన్న మరే ఆ పోస్ట్ మ్యాన్ కంటే ఈ కుర్రాడే బాగున్నాడని చక్కగా పిలకాడలే. అతనితో లేచిపోతాను. మళ్ళీ అదే కొత్త దిక్కుమాలిన పక్షిలాగా.